శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు దేశాధ్యక్షులు, మతాచారులు, గురువులు వీళ్ళ మనసులన్నీ కూడా వక్రిస్తాయి. వీళ్ళ యొక్క బుద్ధులు వక్రించడం, లేకపోతే కామెంట్స్ చేయడం. ఇప్పుడు మనం చిన్నజీర స్వామి వారిని మనం తీసుకున్నప్పుడు ఆయన శంకరాచార్యుల వారు కట్టలేదు, ఈ యొక్క అదేమైనా బిల్డింగ్ కట్టడానికి చతురామ్నాయ పీఠాలు పెట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇది పంచాయతనం ఆయన పెట్టలేదు, విద్యారణ్య స్వామి వారు పెట్టారు. అంటే విద్యారణ్య స్వామి వారు కూడా గొప్పవారే. పాపం ఆయన ఏ ఉద్దేశంతో చెప్పబోయారంటే చిన్నజీర స్వామి వారు 12వ గురువు అయినటువంటి విద్యారణ్య స్వామి వారు కూడా గొప్పవారే ఆయనతో అని చెప్పబోయి ఏదో శంకరాచార్యుల మీద అక్కడ వైష్ణవులే కదా ఉన్నారు, ఈ వీడియో ఎవరు పెట్టరులే, బయటికి వెళ్ళదులే అనుకున్నారు. అనుకోకుండా బయటకు వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా ఆయన బ్యాడ్ అయ్యారు. అలాగే మరి జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆ జ్యోతిర్మఠంలో అక్కడ ఏమైందండి, అక్కడ కూడా మనకి ఆయన బ్యాడ్ అయ్యారు. శంకరాచార్య అభిముక్తేశ్వరానంద భారతి ఆయన బ్యాడ్ అయ్యారు. ఈ విధంగా కాంట్రవర్సీస్లోకి వెళ్ళినటువంటి బ్రాహ్మలు, పూజారి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, జ్యోతిష వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఇదివరకు కాంట్రవర్సీలు అంటే బాబాయ్ వద్దని చెప్పేసే వాళ్ళు ఇప్పుడు రెచ్చిపోయి ప్రతి ఒక్కళ్ళు కాంట్రవర్సీ టాపిక్స్లో చెప్పడం మనం చూస్తున్నాం మీడియాలో. పిలవడమే ఆలస్యం అనమాట. మొత్తం డిబేట్లకు వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. ఇదంతా ఎందువలన శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా. సరే, ఇప్పుడు చంద్రగ్రహణం అయిపోయింది. మరి తర్వాత ఎన్ని నెలలు ఉంటుందండి అంటే దాని ఎఫెక్ట్ మినిమం 6 months ఉంటుంది. 9 hours ముందు సూతకము, తర్వాత 9 hours తర్వాత. లేదురా మర్రో చంద్రగ్రహణం అని అంటే చంద్రగ్రహణం ఉందండి, కేతు మింగేస్తాడండి చంద్రుడు. హోలీ పండగ కూడా మార్చేస్తున్నారు. హోలీ పండుగ 3వ తేదీ అంటే చంద్రుడు చాలా బాధలు పడుతున్నాడు, కేతువు మింగేశాడు, కేతువుని మింగేశాడు కాబట్టి చంద్రగ్రహణం వచ్చేసింది, చంద్రుడు బాధపడుతున్నాడు కాబట్టి ఈరోజు చెయ్యొద్దు హోలీ, మర్నాడు చేసుకోండి హోలీ. ఏంటిది చంద్రుడు బాధపడడం ఏంటి? మీ పిల్లలకి ఇలాగే మార్కులేసి సోషల్ మాస్టర్లు ఇలాగే పాస్ చేశారా? మీ పిల్లలందరూ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఆన్సర్లు రాసి పాస్ చేసినటువంటి సోషల్ మాస్టర్స్ అందరినీ కూడా తోలు తీసేయాలి ఫస్ట్. ఏంటి అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? చంద్రుడు యొక్క సూర్యుడు మధ్యలోకి భూమి వచ్చింది. భూమి ఇలా ఆపింది, ఆ షాడో చిన్నది కాబట్టి మూన్ అంతా కవర్ అయిపోయింది కాబట్టి చంద్రగ్రహణం కనబడదు. చంద్రుడు మింగేయడం ఏంటి? గోగినేని బాబు వచ్చాడు, జన విజ్ఞానవేత్త రమేష్ గారు, ఇతర మన మిత్రులందరూ కూడా తోలు తీసేసినా సరే మళ్ళీ సేమ్ చెప్పడం. రాహుకేతువులు మింగడం ఏంటి? ఛాయాగ్రహాలు. అప్పుడు సెయింట్స్ అంటే ఎవరండి అసలు? ఋషులు. ఏదన్నా అంటే ఋషులు చెప్పారు. వేదకాలం, వేదాలు, పురాణాలు, కల్పితాలు అంటారు మళ్ళీ మీరే. వేదాలు గోగినేని బాబు క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? వేదాలు అనేటటువంటి దేవుడు లేడని చెప్పట్లే ఆయన. నాస్తికుడు అంటే దేవుడు కాదు అని, దేవుడు లేడనేవాడు కాదు నాస్తికుడు. ఏంటంటే వేదాలు మీరు రాసేశారు, బ్రాహ్మణులు రాసేశారని చెప్తున్నాడు. ఋషులు అప్పుడు సెయింట్స్ అనేవారు, సెయింట్లెస్ సైంటిస్టులు. అప్పుడంటే వాళ్ళకి పాపం అది లేదు, కెరడోస్కోప్లు, టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లు లేక అది ప్రజలకు అర్థం కాక అప్పుడు ఎడ్యుకేషన్ అంతా మాస్టర్స్ డిగ్రీలు చేయలేదు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలని కేతువు మింగేస్తాడు, రాహు సూర్యుని మింగేస్తాడని చెప్పారు. అది మీరు ఇప్పుడు రాకెట్ల యుగంలోకి వచ్చి శాటిలైట్స్, రాకెట్స్ పైకి దేశాలకు, చంద్రమండలం, మంగళయాన్ టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోతే ఇతర గ్రహాల మీదకే మనం వెళ్తుంటే పాత సోది చెప్తే ఎవరు వింటారు? ప్రజలకు ఎక్కడ నమ్మకం ఉంటుంది? నేను జాగ్రత్తలు చెప్పండి, జాగ్రత్తలు తీసుకోండి అంటారు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలా? ఏం చేస్తారు మీరంతా? జాగ్రత్తలు అంటే ఏంటి? ఇంట్లో నుంచి బయటకు రాకుండానే కూర్చున్నాడు, జాగ్రత్తలు తీసుకుని ఇరాను మీటింగ్ పెట్టాడు కమాండర్స్తో, లేపి అవతల పడేశారు. లేపేసినాయా లేవా? మీరేదో పెద్ద దేవుళ్ళలాగా జాగ్రత్తలు తీసుకోండి, గ్రహణాలు ఇచ్చేసేస్తాయి, సింహరాశి వాళ్ళు ఏం జరుగుతాయి? కేతు గ్రహము ఒక పుబ్బా నక్షత్రం 2వ పాదంలో వచ్చింది, వస్తే సింహరాశి వాళ్ళందరికీ కూడా హాని జరిగిపోద్ది అంటే యాక్సిడెంట్లు అయిపోతాయా? సో ఏం జరుగుతాయి? యాక్సిడెంట్ అంటే ఓకే, ప్రాక్టికల్కి జాగ్రత్తలు తీసుకోండి. మంచం మీద నేను కదలకూడదా? సంభోగం చేయకూడదు భార్యాభర్తలు, అది చెప్పగలుగుతారా నోటితో? డోంట్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ అని చెప్తున్నారా? అది చెప్పరు. కాబట్టి ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు క్లారిటీతో చెప్పండి. గ్రహణాలు మభ్యపెట్టొద్దు. సిల్వర్ దానం చేసేయండి, గోల్డ్ దానం చేసేయండి, ఉలవలు దానం చేసేయండి. దానాలు చేస్తారు జనాలు కూడా అంతే అన్నమాట. చంద్రగ్రహణానికి ఆ ఎఫెక్ట్లు లేవని బిర్లా ప్లానిటోరియం సైంటిస్టులు చెప్పాలి. ఇవన్నీ పంతులు కాదు చెప్పేది. సైంటిస్టులు ఏం చెప్తారు? దాని ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా? ఖగోళ శాస్త్రంలో మళ్ళీ 2028-29 సంవత్సరం వరకు ఆ గ్రహణం ఉండదు. అటువంటిప్పుడు దాన్ని మళ్ళీ చూసే అవకాశం ఉండదు. మీరు ఎవరో చెప్పడానికి బయటకు వెళ్ళొద్దు. ఇన్ఫ్రారెడ్ రేస్ ఇలాంటివన్నీ కూడా సింహరాశి అక్కడ ఆ గ్రహణం జరిగినప్పుడు ఆ
సింహ రాశిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల మీద, ప్లానెట్స్ మీద పడతాయి, అక్కడ స్టార్స్ మీద, ఆ కాన్స్టలేషన్ మీద పడతాయి. వాటికి అక్కడ కార్బన్ డైఆక్సైడ్లు ఇతర గ్యాసులు రావడము, అక్కడ వాతావరణం కాలుష్యం జరుగుతుంది అక్కడ, కాబట్టి జాగ్రత్త అక్కడ ఉంటారు. అంతేకాని సింహరాశి మనుషులకు కాదు. సో ఇలాంటి డాగ్మా ప్రీచ్ చేయకూడదు. ఇలాంటి డాగ్మా ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి ఇరాన్ అధ్యక్షుడిని లేపడేశారు. వాడు ఏం చేశాడు, 9 ఇయర్స్కే పెళ్లి చేసేసుకోవచ్చు, తలాక్ అంటే డైవర్స్లు అయిపోవచ్చు అని ఇరాక్లో చెప్తే ఊరుకుంటారా? అంటే చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి ఇరాన్ అతన్ని ఖమేనీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అసలు అక్కడ ముస్లిమ్స్, ఇండియన్ ముస్లిమ్స్కి ఏం సంబంధం అసలు ఇక్కడ? అక్కడ జరుగుతుంటే ఇక్కడ ధర్నాలు చేయడం, ఇరాన్ వెళ్ళిపోవాలి మరి. అలాగే అక్కడ కూడా అమెరికాలో అతని సపోర్టర్స్ ఏడవడము, లేకపోతే కొంతమంది సంతోషపడ్డము ఇరాన్లో, వాళ్ళంతా కూడా వాడు త్రాష్టుడురా బాబు అని మొత్తం అంతా దేశంలో మొత్తం అందరూ చెప్తుంటే వాడి మీద నిరసనలు. ఈ విధంగా ఇవన్నీ కూడా గురువులు వీళ్ళందరూ కూడా ఎందువలన ఇలా జరుగుతున్నాయి, ఇలా చెప్తున్నారు పంతుళ్ళంతా అంటే, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. మీ డ్యూటీ ఏంటి? మీ డ్యూటీ మీరు మూఢనమ్మకాలు పెంచడం. ఏమండి, ఏ నక్షత్రంలో పుట్టాం, దోషం ఉందా అండి అని బుద్ధి లేదు ఈ ప్రజలకి. ముందు మామూలు జాతకం ఎలా ఉందని నోరు మూసుకొని అడిగి సైలెంట్గా ఉండొచ్చు కదా. దోషాలు ఉన్నాయండి మా పిల్లోడికి, ఉన్నాయండి అంటే ఉన్నాయి, ఇవ్వు, దోషం హోమం చెయ్యి, 2 లక్షలు చెయ్యి, పట్రా, 1,00,000 పట్రా అంటే మూఢనమ్మకాలు పెంచడం మీ డ్యూటీ. ఒక ప్రొఫెసర్గా మూఢనమ్మకాలు, డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని నరికేయడం మా డ్యూటీ. సిబిఐతో ఫైట్ చేసి మా గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ సిబిఐని ఉచ్చపోయించి ఫాల్స్ కేసులు పెట్టి ఇచ్చేస్తే సుప్రీంకోర్టులో కేసులు వేసి గెలిచాం. అది యాంటీ కమ్యూనిజం, కమ్యూనిస్ట్ గోండాలు వచ్చి నరికేస్తే ఆనంద్ మార్గ్ సాధువులనందరినీ, లేడీస్ని, అవధూతికలనందరినీ కూడా, అంటే సన్యాసులు బాగా చదువుకున్నవాళ్ళు మీలా కాదు అనమాట, మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళని గురువుగారి దగ్గర శిష్యులు అవధూతకులు సన్యాసిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి, అత్యాచారాలు చేసి చంపేసినటువంటి వాళ్ళని తోలు తీసేశాం. అదేవిధంగా ఈ యొక్క మగ సన్యాసులు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళని చంపేసి, అక్కడ కమ్యూనిస్ట్ గూండాలు అవన్నీ ఆశ్రమాల్లో మర్డర్లు చేసేసి చేసినటువంటి వాళ్ళని తోలు తీశారు. కోర్టుల్లో కేసులు వేసి లీగల్ సెల్ ఉంటుంది. సో అలాగే పోరాట పటిమ, 10,000 మంది సన్యాసులందరినీ కూడా జైళ్ళల్లో పెట్టి, అలాగే కొన్ని కోట్ల మంది జనాలందరినీ 10 రోజులు భయభ్రాంతులను చేసి గురువుగారికి పాయిజన్ ఇస్తేనే లెక్క చేయలేదు. దట్ ఈజ్ ఆనంద్ మార్గ. అటువంటి పోరాట పటిమ ఉంది. డాగ్మా ఇదంతా ఎందుకు చేశారు గురువుగారు? సాక్షాత్ శివుడు అయినా, సాక్షాత్ కృష్ణుడు, పరమేశ్వరుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారుగా. ఆయన డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ఉండదు, మూఢనమ్మకాలు పెంచకండి అని చెప్పారు. దానికోసం మేము పెంచొద్దు అని చెప్తున్నాం. మీరు పెంచుతున్నప్పుడు అది ఎలా చేయండి, పోనీ తీసుకోండి, డబ్బులు ఎవరు తీసుకొద్దు అంటున్నారు, తీసుకోండి. బట్ why giving them false information and putting them in illusions? This cannot be entertained. కాబట్టి ప్రజలదే తప్పు. అందువలన మనకి పంతులు గారులందరికీ కూడా ఒక కిలోంపావు ఉలవల్ని ఇవి కాదమ్మా, బస్తా జీడిపప్పు ఇవ్వండి. తర్వాత దక్షిణలు 200, 300 కాదు, 5,000 దక్షిణలు ఇవ్వండి. ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్, చంద్రగ్రహణం లేదంటే ఉందండి అని చేశారు కదా అందరూ కూడా. బస్తా జీడిపప్పు 5,000 దక్షిణ ఇవ్వండి పంతులు గారులు అందరికీ కూడా, మీ దోషాలు పోతాయి. అలాగే అభిషేకాలు, ఏదో నీళ్లు తీసుకెళ్ళి ఈ పంచామృతాలు, షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది? మొన్న తయారు చేసింది మాది, ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ మాది తణుకు. మాకు తెలియదా? మాకు కథలు చెప్తే ఎట్లా? పంతుళ్ళంతా ఏమండి గురుగారు మీరు అభిషేకాల గురించి అలా చెప్తే మా బిజినెస్ పడిపోద్దండి, వేదకాలంలో లేదండి అని చెప్తే ఎట్లా అండి అంటే, చెరుకు రసం అంటే చెరుకు రసంతో చేయి. రాముడి గుడికి వెళ్ళి సీతాపతయే నమః అని చదవాలి రాముణ్ణి. కృష్ణుడి గుడికి వెళ్ళి రుక్మిణీపతయే నమః అని చదవాలి. చిన్నజీర స్వామిలాగా భద్రాచలం వెళ్ళి అక్కడ రాముడిని రామనారాయణుడిని నారాయణ మంత్రాలు అచ్యుత గోత్రంతో చేయకూడదు. ఏం గోత్రంతో చేయాలి? వశిష్ఠ గోత్రంతో చేయాలి రాముడికి. రాముడి గుడిలో సీతమ్మగుడు రాముడా అని చదవాలి. అలా చెరుకు రసంతో చేసినప్పుడు చెరుకు రసాన్ని పంచామృతాల్లో షుగర్ని పెట్టకూడదు వేదకాలం అని నువ్వు చెప్పేటప్పుడు. అందువలన అభిషేకాలు చక్కగా పళ్ళరసాలతో అందరితో చేయించుకోండి. 30,000 రూపాయలు దక్షిణ ఇవ్వండి పంతులు గారులకి. అభిషేకాలు చేసేసి 200, 300 కాదు ఇవ్వడం, ఫ్రీగా వస్తున్నాయి కదా నీళ్ళతో చేసేస్తే మా పంతులంతా బాధపడుతున్నారు.
మీరు ఫ్రీగా నీళ్ళతో చేసేయమని చెప్తే మేమంతా విశాఖపట్నం మా పంతులు గారు నాకు ఫోన్లు కూడా చేశారు. అది 2 లక్షలు 3 లక్షలు దోపిడీలు చేసేటటువంటి వాళ్ళ కోసం చెప్పబడింది. అంతేగాని చిన్న చిన్న పూజారులు పాపం నిజాయితీగా చేసేటటువంటి వాళ్ళకి ఇవ్వండి, మనమే చెప్తున్నాం. జీడిపప్పు ఇవ్వండి, బస్తా ఇవ్వండి. కిలోంపావు మినుములు అంటే బస్తా మినుములు ఇవ్వండి అయ్యా. ఇక కిలోంపావు నల్ల నువ్వులేంటి ఏమైంది, ఇవ్వండి, దానాలు తెయండి. ఆ కిలోంపావు బియ్యం కాదు, బియ్యం బస్తా వేయండి వాళ్ళకి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రిఫార్మ్ ద సొసైటీ, రెనోవేట్ ద సొసైటీ.